ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అసలు మనం ఆరాధిస్తున్న దేవుడే జీవాధిపతి అయిన దేవుడు. ఆయనే జీవం. ఆ జీవము ఎదుట మరణము నిలవలేకపోయింది. మరణము ఆ జీవమును బంధించలేకపోయింది. ఆయన మరణమును నిరర్ధకమును చేసి జీవమును అక్షేతను వెలుగులోనికి తెచ్చాడు. ఎందుకంటే మనము ఏ ప్రభుని ఆరాధిస్తున్నామో ఆయనే జీవమై ఉన్నాడు. నాయను విధవరాలి కుమారుడు మరణిస్తే పాడి మీద మోసపడిపోతున్నారు. ఒక్కగాని కుమారుడు, విధవరాలు భర్తను కోల్పోయింది, సర్వం కోల్పోయింది. ఉన్న ఒక్కగాని ఒక కుమారుని కోల్పోయింది. ఆ విధవరాలు మరణము కాటు వేయబడిన వాడు పోతున్నాడు సమాధికి. జీవాధిపతి అయిన యేసు, జీవమై ఉన్న యేసు ఆ మార్గం గుండా వస్తూ పాడెను ముట్టాడు. పాడెను ముడితే విధవరాలి కుమారుడు సజీవుడై లేచిపోయాడు. మరణం ఆయన ఎదుట నిలవలేదు. 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి యాయేరు కుమార్తె మరణిస్తే ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి చిన్నదానా లే అనగానే మరణపు కాడు తిన్న చిన్నది లేచిపోయింది. నాయను విధవరాలి కుమారుడు మరణం నుండి తప్పించబడ్డాడు. ఈ జీవమై ఉన్న క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జీవము ప్రవహించింది, ప్రసరించింది. ఆ జీవమును పొందిన వారు మరణమును ఓడించి తిరిగి లేవగలిగారు, జీవాన్ని ఆస్వాదించగలిగారు.